రాత్రిపూట అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుంది అని వైద్యులు ఏమంటున్నారు అని అంటే, మనం సడన్గా లేచి ఇంటిని పరిశీలించడానికి లేదా మూత్ర విసర్జన చేయడానికి రాత్రి మనం సడన్గా లెగుస్తూ ఉంటాం. అలా లేచినప్పుడు ప్రతి వ్యక్తి తప్పనిసరిగా 3 నిమిషాలు మాత్రం గమనిస్తూ ఉండాలి. ఇది మనం తరచూ వింటూ ఉంటాం. ఎల్లప్పుడూ ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి రాత్రి కన్ను మూశారు, అరే నిన్న అతనితో కూడా నేను ఫోన్లో మాట్లాడాను, అతను అకస్మాత్తుగా ఎందుకు చనిపోయాడు అనేది. కారణం, మీరు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు రాత్రి లేచినప్పుడు వెంటనే లేవడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ ఉండదు. నేను 3:30 నిమిషాలే ఎందుకు అంత ముఖ్యమైనవి అంటున్నా అంటే, అర్ధరాత్రి మూత్ర విసర్జన కోరిక మిమ్మల్ని మేల్కొల్పినప్పుడు ఈసీజీ సరళి మారవచ్చు. అకస్మాత్తుగా మంచం నుండి లేవడం ద్వారా మెదడు రక్తహీనతతో ఉంటుంది మరియు రక్తం లేకపోవడంతో గుండె ఆగిపోతుంది. 3:30 నిమిషాలు సాధన చేయడం మంచిది. మీరు మేల్కొన్నప్పుడు 1:30 నిమిషం మంచం మీదే ఉండండి. తరువాత అర్ధ నిమిషం మంచం మీదే కూర్చోండి. మీ కాళ్ళను కిందకుంచి మంచం అంచున ఒక 1/2 నిమిషం కూర్చోండి. 3:30 నిమిషాల తర్వాత మీ మెదడు రక్తహీనత ఉండదు మరియు మీ గుండె బలహీన పడదు. ఈ విధంగా చేసినట్లయితే ఆకస్మిక మరణాలు సంభవించే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. మీ కుటుంబం లేదా స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేసుకోండి. వయసుతో సంబంధం లేకుండా ఇది జరుగుతుంది. చిన్నవారైనా లేదా ముసలివారైనా అందరికీ తెలియచేయండి. మీ కుటుంబం కూడా ఈ విధానాన్ని అనుసరించడానికి ప్రయత్నించండి.